మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో వానొచ్చనంటే వరదొస్తుంది, వరదొచ్చనంటే వానొస్తుంది అనే కాన్సెప్ట్ లాగానే సేమ్ ఇట్లాంటి సీన్నే తలపిస్తుంది గంగస్థన్ ఫేజ్ 2లో. సో ఒకసారి రోడ్స్కి సంబంధించిన హాలత్ చూడండి. ఇంకా వర్షాకాలం పూర్తిగా స్టార్ట్ కాకముందే రోడ్ల పరిస్థితి ఇట్లుంది అని అంటే పూర్తిగా 4-5 రోజులు కుండపోత వర్షాలు పడే రోజులు రానున్న రోజుల్లో మనకి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఇట్లా రోడ్ల హాలత్ ఇట్లుంది అని అంటే కంటిన్యూ వర్షం పడితే ఎట్లా ఉంటుంది అనే దానిపైన చాలామంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరు కూడా అధికారులు పట్టించుకునే నాదురే లేరు. ఎవరైతే పొలిటీషియన్స్ కూడా ఈ గంగస్థన్ ఫేజ్ 2కి సంబంధించి కావచ్చు, ఫేజ్ 1కి సంబంధించి చాలామంది అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు అని చెప్పేసి మనకు చెప్తానే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా లేకున్నా కూడా ఇట్లాంటి రోడ్స్కి సంబంధించి ఎవరు కూడా పట్టించుకునే సిచ్యువేషన్ లేదన్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. సో గంగస్థాన్కి సంబంధించిన కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. చాలా ఏళ్ళుగా ఇదే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మనకు కాల్ వచ్చింది, అందుకే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో రోడ్లకు సంబంధించి హాలత్ పూర్తిగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇట్లా ఉంది, ప్రారంభం అయిన తర్వాత ఇంకెట్లా ఉండబోతోంది? ఇప్పుడున్న పరిస్థితి ఏమున్నదంటే, మీ మీడియా ద్వారా చెప్తున్నా, అసలు ఎక్కడనే పిల్లలకు కానీ స్కూల్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ పార్క్ ఉంది, ఈ రోడ్ అన్నీ ఇట్లా డిస్టర్బ్లు ఉన్నాయి. దీన్ని ఇంతవరకు నేను సుమారుగా 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను సుమారుగా ఈ కాలనీకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎవరు స్పందిస్తలేరు. అందరి కలవలలో కలిసినాం. కాలనీ వాసులంతా విఐపీసే ఉన్నారు, మంచి యోధులు ఉన్నారు. కానీ మరి ఇంతమంది చెప్పినా ఎవరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అది పోయిన గవర్నమెంట్ అప్పుడు మేము వినపాలు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్కి వినపాలు ఇస్తున్నాం. మరి ఇంతవరకు పని అయితే ఇవ్వడం జరగలేదు. మరి దీనికి ఏందో మాకు అర్థమైతే లేదు. అసలు పిల్లలు ఎంత బాధపడుతున్నారు. స్కూల్ గ్రౌండ్లో పోతే ఎంత ఇబ్బంది ఉందంటే, ఈ మన రోడ్ల పూట పడిపోతున్నారు, గుంతలై పడిపోతున్నారు. మరి దీని మీద కనీసం మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మా కాలనీ వాసులకు న్యాయం చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనంతో అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉంది. అక్కడ సొల్యూషన్ కూడా వస్తుంది. సో రానున్న రోజుల్లో మరి మార్పులు చేర్పులు ఏమన్నా అయితే అనేది కూడా మనం వేచి చూద్దాం. కాకపోతే మీరు చెప్పినట్లే రోడ్ల పైన హాలత్ చూసుకుంటే చాలా భయంకరంగా ఉంది. అంటే వాటర్ ఎట్లాంటి లెవెల్లో ఉందనేది మనకు కరెక్ట్ తెలియదు. సో వెహికల్స్ కూడా పోతూ ఉన్నాయి, అక్కడ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరైతే 2-వీలర్ డ్రైవింగ్కి సంబంధించి చాలామంది స్కూటీస్ నడుపుతూ ఉంటారు. ఏదైతే బైక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడక్కడ స్కిడ్ అయ్యి కూడా చాలామంది పడిపోయారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మరికొందరు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పొలిటీషియన్ దృష్టికి తీసుకెళ్ళారు ఇప్పటివరకు ఈ సమస్య గురించి? నేను ఈ కాలనీకి వచ్చి గంగస్థాన్ కాలనీ ఫేజ్ 2లోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. కానీ నేను గత సంవత్సరం నుంచి 2 ఇయర్స్ నుంచి ఇట్లాగే చూస్తున్నా, అయిపోతుంది అని చాలామంది కాలనీ వాసులు అదే అంటారు. రోడ్డు శాంక్షన్ అవుతుంది, అయిపోతుంది అనే ఆశతోని నేను ఇక్కడికి వచ్చి 6 మంత్స్ అవుతుంది. అయితే ఇంకా నా ఆశ నెరవేరలేదు. రోడ్లు మాత్రం అదే దృష్టిలో ఉన్నాయి. మొత్తము రోడ్లు అంతా నీళ్లు జమ అయిపోయి అంతా దోమలతో పాటు ఈగలు అన్నీ వాళ్ళతోనే. వర్షాకాలంలో కంపల్సరీగా చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. డెంగ్యూ ఫీవర్. వర్షాకాలం అనగానే సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రబలే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తానే ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్లే లైవ్లో అక్కడ మనకి దోమలు మొత్తం వాటిపైన ఆలుతూ ఉంటున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ తెట్టులుగా ఇక్కడ ఆరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అన్ని దోమలు ఇవన్నీ సేమ్. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడ్డ టైంలో కూడా మాకు ఇవి బయట చేయడం జరిగింది. ఏదైనా అయిందంటే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వాళ్ళు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పిల్లలకు చాలా మటుకు ఇప్పుడు వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, నడిచే వాళ్ళకు దోమలు కరిచే పరిస్థితి ఉన్నాయి. ఈగలు కూడా వాడుతున్నాయి. చూస్తే ఈ పరిస్థితి, ఈ కాలనీ అంతా పక్కకే స్కూల్ ఉంది, స్కూల్ కూడా పరిస్థితి బాగా దారుణంగా ఉంది. అది ఎలా పట్టించుకుంటుంటలేరు ఎవరు. అది గంగస్థాన్ అనగానే మీరు ఆల్రెడీ మీ మాటల్లోనే మీరు చెప్తా ఉన్నారు, చాలామంది పొలిటీషియన్స్ కూడా ఇక్కడనే ఉంటున్నారు, చాలామంది బడా వ్యక్తులు కూడా ఇక్కడ ఉంటున్నారు. కానీ ఎందుకు ఈ చేంజెస్ ఎందుకు రావట్లేదు? మరి అదే ఎవరు ఇంట్రెస్ట్ పెడతలేరు. ఎందుకంటే అర్థమవుతలేదు ఎందుకు ఇంట్రెస్ట్ పెడతారు. రోడ్లన్నా బాగా చేయాలి. స్కూల్ పరిస్థితి నాకు చూస్తే మా ఇంటి ముందర స్కూల్, కానీ ఆ స్కూల్లో పిల్లలు వాటర్లో ఆడుతున్నారు, గడ్డిలో ఆడుతున్నారు, దాంట్లో పాములు
ఏమేమి ఉన్నాయో తెలుస్తలేదు. వాళ్ళకి పరిచినాయి అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? వాళ్ళ సో ఈ మధ్య కాలంలో ఎవరికో ఒక చిన్న అబ్బాయికి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఆడుకునే టైంలో ఏదో కరిసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పాము కరిచిందా లేకపోతే ఏమైనా? ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ నేను కన్స్ట్రక్షన్ చేసే టైంలో అప్పుడు వర్షాలు పడ్డప్పుడు స్కార్పియన్ బైట్ అంటే తేలు కొట్టి నా దగ్గర తీసుకొచ్చారు చాలా రోజుల కింద, ఒక 1 year బ్యాక్. అప్పుడు అట్లే వాళ్ళు అన్నారు ఇక్కడనే మీ ఇంటి ముంగట కన్స్ట్రక్షన్ ముంగట అక్కడ మొత్తం స్కూల్ ముంగట చదువుతున్నాం అంటే అక్కడ ఒక పిల్లలకి ఎవరికో తేలు కుట్టింది, దాంతో వచ్చిండ్రు. అట్లా ఇది ఎట్లుంటుంది అంటే నీట్నెస్ లేకుంటే పరిస్థితి బాగా దారుణంగా అయ్యే ఛాన్స్ ఉన్నది. కొద్దిగా అట్లీస్ట్ ఏం లేకున్నా కానీ కొద్దిగా నామమాత్రం కొద్దిగా మంచిగా చేస్తే వాళ్ళకి మంచిదే, ప్రజలకు మంచిదే. అంతే, మనకి ఏం పెద్ద ఏమో ఇది కాదు. అందరూ మా సహకారం కూడా మేము చేస్తాము. ఎవరైనా గవర్నమెంట్తో పాటు మేము కూడా సహకరిస్తాం. ఏమైనా ఫైనాన్షియల్ కానీ చందాలు కానీ మనిషికి ఇంటికి ఇంత కావాలంటే కూడా మేము రెడీ ఉన్నాం. అందరం కాలనీ వాసులు ఎవరైనా అగ్రీ చేస్తే వాళ్ళతో మేము కూడా రెడీ ఉంటాం. కాకపోతే కొద్దిగా ఇనిషియేట్ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. ప్రజలకు దోమలు రాత్రి పూట డోర్లు ఓపెన్ చేయకుండా ఉండలేము. ఏదైనా వస్తుంది అనుకుంటారు, ఒక్క నిమిషం డోర్ తీయంగానే మెస్ డోర్ తీయంగానే దోమలు లోపలికి వచ్చేస్తాయి, ఈగలు. ఎక్కడైనా ఉంటుంది లేదని కాదు, కానీ ఇక్కడైతే చాలా టూ మచ్ ఉంది. సో ఇక్కడ ఏదైతే గంగాస్థాన్కి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వివిధ ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. గంగాస్థాన్ phase 2 అదేవిధంగా phase 1కి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ ఇక్కడనే ఉన్నారు. అదేవిధంగా మెయిన్గా అధికారులు కూడా సగం అంటే ఒక 70% అధికారులు ఉండే ప్లేస్గా చెప్తుంటారు. అదేవిధంగా పోలీస్ అధికారులకు సంబంధించిన ఏరియా అంటే చాలామంది హయ్యర్ అఫీషియల్స్ కూడా ఇదే ఏరియాలో ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో డ్రైనేజీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా సందర్భాల్లో మనము బయటకు వెళ్తా ఉన్నాము, అక్కడికి వెళ్ళి రోడ్స్కి సంబంధించి హాలత్ చూపిస్తున్నాం. అదేవిధంగా డ్రైనేజెస్కి సంబంధించి హాలత్ మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం చూపించడమే జరుగుతూ ఉంది. కాకపోతే చాలా అధ్వానంగా ఉంది అని చెప్పేసి గంగాస్థాన్ ప్రజలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో స్కూల్ ఇక్కడ మనకి లైవ్లో కనిపిస్తూ ఉంది, ఒకసారి చూడొచ్చు. తెలంగాణ క్రీడా ప్రాంగణం అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. అది ఒక ప్రైమరీ స్కూల్గా చెప్తా ఉన్నారు. దాంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో చాలామంది మనకి ఇక్కడ చూడొచ్చు, మొత్తం గ్రీనరీనే ఉంది. దీంట్లో ఎన్ని విష సర్పాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. సో చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు, అంటే ఇది పామా లేకపోతే తేలా అనేది కూడా చాలామంది తెలియదు, అది కరుస్తుందా కరవదా అనేది కూడా చాలామంది పిల్లలకి తెలియదు. కాబట్టి చాలామందికి ఈ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జిల్లాలోని అనేక ఏరియాలలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గంగాసానే కాదు, చాలా కాలనీస్లలో కూడా రోడ్ల పరిస్థితి అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, గంగాస్థాన్ phase 2 నుంచి.